ఇక కాంగ్రెస్ మహా ర్యాలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో మహా ర్యాలీ చేపట్టనుంది. రామ్లీలా మైదానంలో నిరసన కార్యక్రమం కొనసాగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఓట్ చోరీ అంశంలో కేంద్రం ఈసీని దోషిగా నిలబెట్టాలని ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఓట్ చోరీకి వ్యతిరేకంగా 5,50,00,000 సంతకాలు సేకరించింది. మహారాలీ ముగిసిన తర్వాత సంతకాల పత్రాలు రాష్ట్రపతికి ఇచ్చేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇక ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన మహారాలీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్, సీనియర్ నేతలు సైతం నిరసన తెలపనున్నారు. ఇవాళ ఓట్ చోరీ అంశంపైన కాంగ్రెస్ మహా ర్యాలీ నిర్వహించబోతోంది రామ్లీలా మైదానంలో. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, కాంగ్రెస్ చేయబోతున్నటువంటి మహా ర్యాలీ ద్వారా ఏం చెప్పబోతున్నారు రామ్లీలా మైదానం నుంచి? రైట్ రాజేష్, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా దూకుడు పెంచింది. దానిలో భాగంగా ఈరోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ మహార్యాలీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఓట్ చోరీకి వ్యతిరేకంగా 5,50,00,000 సంతకాల సేకరణ కూడా చేసింది. ప్రజెంట్ మనం రామ్లీలా మైదానంలో ఉన్నాం. రామ్లీలా మైదానంలో ఈ ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా చేశారు. ఇక్కడ ఆఫీస్ బేరర్స్ ఓట్ చోరీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మెయిన్ స్టేజ్ వద్ద చూసుకుంటే కనుక ఏదైతే 5,50,00,000 సంతకాల సేకరణ అయితే చేశారో వాటికి సంబంధించిన పత్రాలు మనకి ఇక్కడ కనిపిస్తున్న స్టేజ్ మీద బస్తాలలో ఈ పేపర్లను, డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని ఇక్కడ ఉంచారు. ఈ మహార్యాలీ ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కూడా కోరారు. ఈ బస్తాలు ఏవైతే చూస్తున్నామో ఇవే 5,50,00,000 సంతకాల సేకరణ చేశారు ఓట్ చోరీకి వ్యతిరేకంగా. దానికి సంబంధించిన ప్యాకెట్స్ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ఈ మహార్యాలీ ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించేందుకు అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తెలియజేశారు. అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఈ పత్రాలన్నీ కూడా రాష్ట్రపతికి సమర్పిస్తాము. దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. అలాగే బీజేపీకి ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, ఆ ఎన్నికల కమిషనర్, ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ సహకరిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ, విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా గతంలోనే బీహార్లో ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఓట్ చోరీ యాత్ర కూడా చేపట్టారు రాహుల్ గాంధీ. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఓట్లను తొలగించి, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ మొత్తం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా రామ్లీలా మైదానికి చేరుకున్నారు. ఇక్కడ కొంతమంది ఆఫీస్ బేరర్స్, కార్యకర్తలు కూడా వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. जी बोलिए, ये वोट चोरी यात्रा कर रहे हैं, महारैली कर रहे हैं, आप क्या बोलना चाहता है? संसद भवन में जिस तरह से गृह मंत्री अमित शाह जी की बौखलाहट दिखाई दी, उससे साफ है कि जिस रास्ते पर हमारे नेता राहुल गांधी चल रहे हैं, जो इल्जाम लगाया जा रहा है वोट चोरी का, वो एकदम सत्य है। और जब तक के ये वोट चोरी नहीं बंद होगी, कांग्रेस का एक एक कार्यकर्ता जी जान लगा करके राहुल गांधी जी के साथ खड़ा रहेगा। ఏదైతే రాహుల్ గాంధీ చేపడుతున్న ఓట్ చోరీ యాత్రకు వ్యతిరేకంగా ఆయన ఓట్ చోరీ యాత్రగా ఏదైతే నినాదం చేస్తున్నారో దానికి అనుగుణంగా మేమందరూ కూడా రాహుల్ గాంధీ వెంట నడుస్తామంటూ కూడా కార్యకర్తలందరూ కూడా చెప్తున్నారు. ఈ మహార్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్, ఇతర ప్రముఖులందరూ కూడా, ప్రముఖ నేతలందరూ కూడా ఈ ఓట్ చోరీ యాత్రలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ మహా ర్యాలీ కార్యక్రమాన్ని తలపెట్టింది, మహా ధర్నా చేస్తోంది. ఓట్ చోరీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని, ఎలక్షన్ కమిషన్ని దోషులుగా నిలబెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కార్యాచరణ రూపొందించుకుంది. దాంట్లో భాగంగా రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు.